జెండనగరాలో క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. పలు చారిత్రాత్మక చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. సికింద్రాబాద్ అబిడ్స్లోని చారిత్రాత్మక చర్చిలు కిటకిటలాడుతున్నాయి. అత్యంత వైభవంగా జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అదే ప్రపంచవ్యాప్తంగా మొత్తం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా అంబరాంటి క్రిస్మస్ సంబరాలు మొత్తం టోల్గా అంబరాన్ అంటాయి. ఇదే దీన్ని పురస్కరించుకొని మొత్తం టోల్గా యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఫాస్టర్ ప్రవీణ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు? ఈరోజు ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు కాబట్టి ఏ విధంగా నిర్వహిస్తారు? అంటే మన ఇది క్యాథలిక్ చర్చ్లో జనరల్గా బలిపూజ అంటాము. 8 o'clock ఈరోజు పొద్దున బలిపూజ ఉండే, అంటే ప్రార్థన. ఈ ప్రార్థనలో ఒక 250-300 మెంబర్స్ వచ్చి ఉన్నారు. ఈ ప్రార్థనలో మెసేజ్ ఇస్తాం. ఈ ప్రభు యేసు పుట్టినరోజు మెసేజ్ ఏంటి? సో ఈరోజు మనకు మెసేజ్ ఏమి ఇచ్చారంటే, మన హృదయంలో ప్రభు యేసు పుట్టుతారు, అందుకని మీ హృదయంలో చోటు ఉందా? ఈజ్ యువర్ హార్ట్ ఫుల్ ఆర్ ఎంప్టీ? జీసస్ విల్ బార్న్ ఇన్ యువర్ హార్ట్ అని ఈ మెసేజ్ ఇచ్చారు. సో అందుకని మనమందరం కూడా కొంచెం ప్లేస్ అయినా ప్రభు యేసుకి ఇవ్వాలి. కొంచెం ప్లేస్ ఉంటే కూడా ప్రభు యేసు మన జీవితంలో మరొక్కసారి పుట్టి వస్తారు అని ఒక నమ్మకం మనకుంది. సో అందుకని ఈ మెసేజ్ తోటి మీకు కూడా అదే మెసేజ్ ఇస్తున్నా నేను. మీ హృదయంను కూడా మీరు ఓపెన్ చేస్తే ప్రభు యేసు అక్కడ పుట్టుతారు అని ఒక ఖచ్చితంగా చెప్తున్నాను నేను. తర్వాత జనులు వచ్చి ఈరోజు పశువుల పాకలో ప్రత్యేకంగా ప్రేయర్ చేస్తారు. అక్కడ ఇది ఒక మోడల్. బెత్లెహేంలో ప్రభు యేసు ఎలా పుట్టారు, ఆ రోజు 2025 years ago ఎలా పుట్టారు, ఏ సిచ్యువేషన్, ఏ పరిస్థితిలో పుట్టారని ఒక పశువుల పాక కూడా ఉంది. అందులో వచ్చి అక్కడ ప్రభు యేసు చిన్నారి పిల్ల ప్రభు యేసు ఉన్నారు, అందులో ప్రార్థన చేస్తారు. ఈరోజు అందరూ వచ్చి జనులు వచ్చి ప్రార్థన చేసి పూలు పెడతారు, లేకపోతే కానుకలు కూడా వేస్తారు. తర్వాత వచ్చిన అందరికీ కేక్ కూడా ఇచ్చాము. కేక్ ఈరోజు స్పెషల్ ప్లమ్ కేక్ అంటాము. ఈ క్రిస్మస్ సమయంలో అందరికీ ఒక స్వీట్ పంచుకుంటాము, అది కేక్ ద్వారా. సో ఇలా ఈ రోజు ఇది సెలబ్రేషన్. తర్వాత ఇది అయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. ఇది ఒక ఫ్యామిలీ డే. ఈరోజు ఈ వేడుక సందర్భంగా యువత ఏదైతే పెడదారిన పడుతున్నటువంటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? చూడండి, యువతలు చాలా ఇంపార్టెంట్. మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యువతలో చాలా ఎనర్జీ ఉంది. ప్రభు యేసు పుట్టినరోజులో ఇదే చెప్తాం, కానీ వాళ్ళ ఎనర్జీని పాజిటివ్గా ఉపయోగించాలి. అది చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే ఈరోజు మీడియాలో కానీ ఈ బయట కానీ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. కానీ నా నమ్మకం ఏంటంటే మాకు ప్రభు యేసు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇస్తారు. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే మన జీవితాన్ని పాజిటివ్గా మనము జీవించాలి. సార్ చెప్పండి, అయితే మెయిన్గా అందరూ చూస్తే కనుక క్రిస్మస్ క్రిస్మస్ అంటూ ఉంటారు. అదే క్రిస్మస్ అంటే దేనికి సంకేతంగా జరుపుతారు? క్రిస్మస్ పండుగ స్పెషాలిటీ ఏంటి సార్? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ఈ క్రిస్మస్ పండుగను యావత్ ప్రపంచంలో జరుపుకుంటూ ఉంటారు. ఇది అన్నిటికన్నా గొప్ప పండుగ. అనగా ఎందుకు ఈ పండుగ జరుపుకుంటారంటే, పురాతన కాలంలో గొర్రెల కాపరులు మనిషి పాపం చేసినప్పుడు మరి బలిని అర్పించేవారు. కోళ్లను, గొర్రెలను, ఎడ్లను, వీటన్నిటిని బలి అర్పించేవారు పాపం పోవడానికి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మిస్తారన్న మాట వాళ్ళ చెవిన పడుతూ ఉంటుంది. పూర్వపు ప్రవక్తలు, భక్తులు వాళ్ళందరూ ప్రవచిస్తారు. ప్రవచనము అనగా ముందే జరగబోయేది ప్రవచనము అని అంటారు. అయితే ఆ భక్తులు మరి హెజ్కేలు, జెర్మియా, మరి యెషయా, ఈ విధంగా పూర్వపు భక్తులందరూ కూడా యేసు ప్రభు జన్మించబోతున్నాడు, ఆయన మనుషులందరి కొరకు ఆ సిలువలో రక్తాన్ని కార్చి రక్షణను కలగజేయబోతున్నాడు. ఇక మీదట మీరు కోళ్లను, గొర్రెలను వేటిని కోసే అవసరం లేదు. ఆయన ప్రాణాన్నే ఆ బలిగా అర్పించాడు. నీ పాపం పోవడానికి యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించారు. కాబట్టి ఆ జన్మ ద్వారా మనకందరికీ సంతోషం. యావత్ ప్రపంచంలో ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేస్తారు. ఇది ఇంటర్నేషనల్ ఫెస్టివల్. ఎందుకు అనంటే ఈ పండుగ పరిశుద్ధమైంది. నీ పాపముల గురించి యేసు ప్రభుల వారు జన్మించారు. ఆ సంతోషాన్ని ఇతరులకు తెలియజేయాలి. దాన్నే సువార్త అంటారు, గాస్పల్. కాబట్టి ఈ సువార్త మంచిది గురించి వాడాలే కానీ చెడు గురించి వాడుతూ చెడ్డ పేరును తీసుకొస్తున్నారు క్రైస్తవులకు. కాబట్టి ఇది మతం కాదు, కేవలం మార్గం. ఎవరైతే యేసు ప్రభుల వారిని
రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళకి ఇదొక మార్గం. ఎస్, ఇది అయితే మొత్తంగా చూసుకుంటారా నేటి కాలంలో యువత మొత్తం టోల్గా కూడా పెడదవన పడుతున్నారు కాబట్టి యువత సమగ్రంలో సక్రమంగా నడవాలి అంటూ మంచి మార్గం అని ఎంచుకోవాలంటూ కూడా మనతో పాటు ఫస్ట్ చెప్తున్నటువంటి విషయాలను చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.